ఫ్యాంటసీఫికేషన్ బ్రో. ఎందుకంటే నీ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో నిన్ను చాలామంది చాలా రకాలుగా మోసం చేస్తూనే ఉన్నారు. అంటే మేము ఇలా ఉంటాం, మా లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, చూడు మేము ఇలాంటి క్లబ్స్లో ఎంజాయ్ చేస్తాం, అలాంటి గర్ల్స్తో తిరుగుతాం అనేసి నిన్ను మోసం చేయడానికి ఎన్నో వీడియోస్ నింపేశారు యూట్యూబ్లో. బట్ బ్రో, నువ్వు యూట్యూబ్లో చూసే ఆ వీడియో వెకేషన్ ఏదైనా సరే యాక్చువల్గా దాని రియాలిటీతో దానికి అసలు పొంతనే ఉండదు. ఇఫ్ అదే వెకేషన్కి నువ్వే వెళ్తే కాదు నువ్వే వెళ్ళి ఇప్పుడు అండ్ ఆ వెకేషన్ కోసం ఓ 2 lakhs కూడా రెడీ చేసుకున్నావు అనుకుందాం, ఓకే? సో నువ్వు ఇప్పుడు నాతో ఏమంటావంటే నేను అమెరికాకి వెళ్తా అని. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు 2 lakhs ఉన్నాయి అండ్ ఈ యూట్యూబ్లో నేను వీడియో వెకేషన్ కూడా చూసా. సో నేను కూడా సేమ్ వాళ్ళలాగే అదే వెకేషన్కి వెళ్ళొస్తా. సరే వెళ్ళు బ్రో, వెళ్తాం. వెళ్ళక్కడ ఈ వీడియోలో చూపినట్లు అసలు ఏం లేదని రియలైజ్ అయ్యి ఇక చేసేదేం లేక ఫైనలీ అసలు ఏమనుకుంటావు అంటే, పోనీ ఇంత దూరం వచ్చినందుకైనా నేను 2 days ఇక్కడ ఏమైనా ఉంటే చూసే వెళ్తా. ఎందుకంటే దానికి మించిన ఆప్షన్ అయితే ఇప్పుడు ఏం లేనే లేదు కదా. కానీ చూడు బ్రో, ఇప్పుడు మనందరి జీవితాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. బట్ దీన్ని మూవీస్లో చూసావా, వీడియోస్లో చూసావా నాకైతే తెలియదు. కానీ వెకేషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుంది. టోటల్ పీపుల్ బ్రేక్ ఇంటూ డ్యాన్స్ నంబర్స్. అరే బ్రో, ఈ వరల్డ్ అనేది దాని లాస్ ప్రకారం నడుస్తుంది. బట్ రియాలిటీ టోటల్ డిఫరెంట్ ఇక్కడ. అంటే నువ్వు ఇప్పుడు ఆ వెకేషన్ ఒకసారి రియాలిటీతో చూసుకుంటే మహా అయితే అక్కడ పబ్లో కూర్చొని ఏదో కొంచెం తాగేసి వస్తావు, అంతకన్నా ఇంకేముండదు అక్కడ. సో ఆ కూర్చోటం మీద ఇక్కడ హైదరాబాద్ పబ్లో కూర్చున్నా అంతే ఉంటుంది, ఆర్ యూఎస్ పబ్లో కూర్చున్నా అంతే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు యూఎస్ పబ్కి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన వాళ్ళేం నిన్ను స్పెషల్గా చూడరు, నువ్వు ఇక్కడికి వెకేషన్ కోసం వచ్చావని. సిమిలర్లీ నువ్వు అక్కడ ఏదైనా హోటల్లో స్టే చేస్తే మామూలుగా బెడ్ పై కూర్చొని 2 మూవీస్ చూస్తావు, ఇంతకు మించి ఇంకేం చేయగలవు. మహా అయితే అక్కడ ఉన్న ఏదో ఒక స్పాట్కి వెళ్ళేసి 4 ఫొటోస్ తీసుకొని రిటర్న్ వచ్చేస్తావు. తిరిగేసా బ్రో, అయిపోయింది వెకేషన్. కానీ ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని అసలు ఎంత ఎగ్జాజరేట్ చేస్తున్నారంటే చూడు బ్రో, అసలు ఎందుకు చూస్తావు నువ్వు? ఇఫ్ ఆ వెకేషన్లో ఉండే రియాలిటీని రియల్గా నీ కళ్ళ ముందు ఈ వీడియోస్లో ప్రజెంట్ చేస్తే అప్పుడు నువ్వే అనుకుంటావు, అరే అసలు స్పెషల్ ఏముంది దీంట్లో, దీన్ని నేను కూడా చేసేయచ్చుగా అని. సో అందుకే నీకు ఆ రియాలిటీని అసలు ఏ వీడియోలో కూడా చూపెట్టరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రతి వీడియో నువ్వు చూస్తూనే ఉండాలి. సో ఇలా వాళ్ళు చేసే వీడియో చూసి నువ్వు అసలు ఎలా ఫీల్ అవుతావు అంటే లైఫ్ అంటే అసలు వీళ్ళలాగా ఉండాలి, బట్ నేనైతే ఇలాంటి లైఫ్ని అసలు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేనని. సో ఇలా ఆ ఫ్యాంటసీతో వాళ్ళ లైఫ్ అనేది ఎగ్జాక్ట్లీ ఆ వీడియోలో చూపినట్టే ఉంటుందని నువ్వు అనుకుంటావు, బట్ అలా అసలే ఉండదు బ్రో. యాక్చువల్గా వాళ్ళు పెట్టే ఆ 5 minutes 10 minutes 12 minutes ఓ వ్లాగ్ సెలెక్టివ్గా ప్లాన్ చేసి మరీ షూట్ చేస్తారు. అంటే ఈ వ్లాగ్ ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి, ఎలాంటి షాట్ రావాలి అని దినమంతా కూర్చొని అదే పనిగా ఆలోచిస్తూనే ఉంటారు. అండ్ ఇదంతా చేసేది కూడా జస్ట్ ఆ 5 minutes ఫుటేజ్ కోసమే బ్రో. సో ఈ 5 minutes ఫుటేజ్ కోసం ఎన్నో ప్లేస్లు మార్చి ఆ కెమెరాతో కొన్ని 100 షాట్స్ తీసుకుంటారు. పోనీ దాంతో అయినా సరిపెట్టుకుంటారా అంటే అది లేదు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి బూమ్ బ్యాస్టింగ్ మ్యూజిక్ పెట్టి నీకు ఇప్పుడు ఆ వీడియోని అసలు ఎలా చూపిస్తారంటే అరే అసలు ఏం లైఫ్ రావింది, చూడు అసలు ఎంత లగ్జరీ లైఫ్ అని ఆటోమేటిక్గా నువ్వే అనుకోలే చేస్తారు. బట్ ఆ 5 minutes వీడియోతో వాడి లైఫ్ కోసం నువ్వు అసలు ఏం తెలుసుకున్నావు అండ్ అసలు ఎలా అంటున్నావు వీడిలా అసలు నేను ఏ రోజు బ్రతకలేనని? బ్రతకొచ్చు బ్రో, ఎందుకంటే వాడు కూడా నీలాంటి ఓ కామన్ మ్యాన్. కాకపోతే నువ్వు ఇప్పుడు ఆ వీడియోలో చూస్తున్నది వాడు చేసే బిజినెస్ని. ఎనీథింగ్ దట్ యు సీ ఆన్ ఫిలిం బ్రో, ఇట్స్ ఏ ఫకింగ్ బిజినెస్. బికాస్ దట్ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు సెల్ యూ సంథింగ్. ఫర్ మోర్ వ్యూస్ దే వుడ్ ట్రై టు సెల్ యూ సంథింగ్ దట్ యూ డోంట్ హ్యావ్, విచ్ ఈస్ ఇండ్యూసింగ్ ఇన్సెక్యూరిటీస్ ఇన్ యూ. అంటే ఒకవేళ నువ్వు అసలు ఏమాత్రం ఇన్సెక్యూర్గా లేకపోతే అసలు ఎందుకు చూస్తావు ఈ వ్లాగ్ వీడియోస్? వీళ్ళ లైఫ్ కూడా మన లైఫ్ లానే నార్మల్గానే ఉంటుందని లైటే తీసుకుంటావు కదా. సో అలా అవ్వద్దనే వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మరీ ఫ్లైట్స్లో తిరుగుతూ ఈ వీడియోస్ చేస్తున్నారు. అంటే ఇలా ఇంత ఖర్చు పెడుతూ ఈ వీడియో చేయడం అంటే వాళ్ళకేదో పిచ్చని కాదు బ్రో, బట్ వాళ్ళు చేసిన ప్రతి ఖర్చుకి వడ్డీతో సహా నీ వ్యూస్ నుండి సంపాదించడమే వాళ్ళ అసలు పని. సో నువ్వు ఈ ఇన్సెక్యూరిటీస్ని కొనుక్కోవటం ముందు ఆపే బ్రో. నువ్వు బాగానే ఉన్నావు, హెల్తీగానే ఉన్నావు, కావాలంటే నీ హెల్త్ కోసం ఏదైనా వర్కౌట్ చేయి. బికాస్ నువ్వు హెల్తీగా ఉండాలి, షేప్లీగా ఉండాలి. బట్ అలా కాకుండా వాడెవడో ఏదో చెప్పాడని ఇంకేదో కొన్ని తాగేస్తే మేబీ నీ ఆ పెరిగిన కండలు చూసి కొందరు గర్ల్స్ వచ్చి నీకు పడొచ్చేమో, బట్ ఆ రిలేషన్షిప్ అనేది స్టేబుల్గా అయితే అసలే ఉండదు. ఇది నీకు ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా. ఎందుకంటే రియాలిటీ అనే వాటిని ఒకవేళ కన్సిడర్ చేస్తే రియల్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, స్టేబుల్ కెరియర్, స్టేబుల్ ఫ్యూచర్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో మనం స్టేబుల్ కోసమే చూస్తున్నాం. సో 5 minutes కోసం నువ్వు ఆ ఫ్యాంటసీస్ని పక్కన పెట్టి రియాలిటీలో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నువ్వు ఈ రియాలిటీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయమై బ్రో, రాదర్ దెన్ ఇన్సెక్యూరిటీస్. అరే నాలో ఇది లేదు,
చూడు అది లేదు, అరే నా హెయిర్స్ తక్కువ ఉన్నాయి, అరే నా హెయిర్స్ కర్లీగా ఉన్నాయి, అరే నాకు గడ్డం రావట్లేదు, అరే నాకు మీసం రావట్లేదు, అరే నాకు పొట్టు ఉంది. ఇలా ఇంకెన్నెన్ని ఇన్సెక్యూరిటీస్ని కొనుక్కుంటావు బ్రో. అసలు ఇంకేమేమని చెప్పాలి? అంటే అమ్మాయిని పడేయాలంటే ఇలా చేయాలి, లైఫ్లో నువ్వు ఆఫ్రంగా మారాలంటే అలా చేయాలి, ఇఫ్ నువ్వు ఆల్ఫా మేల్గా మారాలంటే ఇలా చేయాలి. ఆల్ఫా మేల్పై నేను ఇంకో వీడియో చేస్తా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే నాన్ సెన్స్ వినిపిస్తుంది. అరే కొంచెం మైండ్తో థింక్ చేయి బ్రో, బీ ప్రాక్టికల్, ఓకే?